నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. కేరళ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ స్కూల్ పిల్లల యొక్క పుస్తకాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఒక సిలబస్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం అనేది వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ దశ నుంచే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన కల్పించాలని కేరళ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం వాళ్ళ స్కూల్ పిల్లలకి అవసరమైనటువంటి సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చేర్చడం జరిగింది. సో రీసెంట్గా అయితే కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఒక రోబో టీచర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి. అండ్ వాళ్ళ పుస్తకాల పరంగా అయితే వాళ్ళకి ఎప్పుడు బెస్ట్గా ఇవ్వాలని కేరళ గవర్నమెంట్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా వస్తున్నటువంటి అన్ని అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్కూల్ పిల్లలకి, అది కూడా 7th క్లాస్ నుంచే కూడా పిల్లలకి తెలియాలి అని అవగాహన కల్పించాలని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కేరళ గవర్నమెంట్లో మన స్టూడెంట్స్కి అందరికీ చదువుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందుబాటులో ఉండాలని తీసుకొని వచ్చారు. సో ఇక మీదట రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్స్లో క్లాసెస్ 1st క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ 7th క్లాస్ ఇలా అన్ని క్లాసులకి కూడా మలయాళం, ఇంగ్లీష్, తమిళ్ అండ్ కన్నడ ఈ భాషల్లో చదువుకునేటువంటి అందరి పిల్లలకి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డేటా అనేది అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి శివన్ కుట్టి గారు వర్క్ చేస్తున్నారు. ఆయన ఇలా స్టార్ట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా స్టూడెంట్స్కి ఇప్పటి నుంచే తెలిసేలా చేయాలి అని. సో ఆయన తర్వాత మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది మనం ఇక మీదట మన స్టూడెంట్స్కి చదువులో చూడబోతున్నాం. సెబీ, సో సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సో మన దేశానికి సంబంధించినటువంటి వాణిజ్య లావాదేవీలు నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్. సో సెబీ వాళ్ళు రీసెంట్గా సాతి 2.0 అనేటువంటి ప్రోగ్రామ్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఇది ఒక పర్సనల్ ఫైనాన్స్ యాప్ అనమాట. ఇక్కడ ఏ విషయాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి, ఏ కంపెనీ యొక్క స్కోరింగ్ బాగుంది, ఇటువంటి విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్టర్లకి నేర్పించేదే ఈ సాతి యాప్ అనమాట. సో రీసెంట్గా అయితే ఈ సాతి యాప్లో కొత్త వర్షన్ అనేది తీసుకొని వచ్చారు. దాని పేరు వచ్చేసి సాతి 2.0. సో జనరల్గా మార్కెట్ రెగ్యులేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చేసేటప్పుడు కూడా మార్కెట్ అనుగుణంగా అంటే ఏ రోజు ఏ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఎక్కడ రేట్ అనేది బాగుంది, ఫ్యూచర్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా సెబీ వాళ్ళు అవగాహన కల్పించడానికి సాతి అనేది ఆల్రెడీ ఏర్పాటు చేశారు. బట్ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సాతి 2.0 ఏదైతే ఉందో దీనిలో ఇంకా బెటర్మెంట్ అనేది తీసుకొని వచ్చారు. సో వాళ్ళ యొక్క ఆర్థిక కార్యకలాపాలని ఇంకా బెటర్గా అందరికీ అవగాహన చేసుకునే విధంగా తెలుసుకోవడానికి, వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ పరంగా సహాయంగా ఉండడం కోసం ఈ సాతి 2.0 యాప్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ఏంటంటే డిఫరెంట్ టూల్స్ అనేవి ఇచ్చారు. ఎందుకోసం అంటే ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే విషయంలో దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఫ్యూచర్ పరంగా ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇటువంటి అన్నీ కూడా వ్యక్తులు తెలుసుకోవడానికి ఈ యొక్క యాప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఎటువంటి విషయాలు ఉంటాయంటే ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. సో ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ ఎందుకోసం అంటే ఒక స్టాక్ మార్కెట్ మీద 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లేదా 6 నెలలు ఇలా ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూస్గా పెడితే మనకి ఎంత లాభం వస్తుంది అలా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ కూడా ఇందులో ప్రజెంట్ చేశారు. ఎందుకోసం అంటే ఏ యొక్క మార్కెట్ పరంగా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది కొంచెంగా ఉంటుందా, లేదా సడన్ అప్ అండ్ డౌన్ కనుక ఆ యొక్క మార్కెట్ పరంగా వస్తే మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి విషయాల గురించి అవగాహన కల్పించడానికి ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇన్వెస్టర్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. అండ్ వీడియో కంటెంట్ పరంగా కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని కూడా తెలియని వ్యక్తులకి మా స్టాక్ మార్కెట్స్ పరంగా ఇన్వెస్ట్ చేసేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి, దేనిలో చేయాలి, బెటర్గా ఎందులో రాబడి వస్తుంది, ఇటువంటి విషయాల గురించి అవగాహన కల్పించేటువంటి వీడియో కంటెంట్ని కూడా కొత్తగా ఇచ్చినటువంటి సాతి 2.0 యాప్లో ఇవ్వడం జరిగింది. మనకి సెబీ అనేది 1988 నుంచే ఉంది. బట్ స్టాట్యుటరీ బాడీగా ఎప్పటి నుంచి తీసుకుని వచ్చారంటే 1992 నుంచి అనమాట. సో సెబీ అంటేనే వాణిజ్య కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ కాబట్టి
మన వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ముంబై, దానిలోనే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అనేది నిర్మించడం జరిగింది. సో సాతి 2.0 ఎందుకోసం అంటే మార్కెటింగ్ పరంగా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేటువంటి సలహాలు ఇవ్వడానికి, ఇన్వెస్టర్స్కి నేర్పించడానికి మార్కెటింగ్ పరమైనటువంటి విషయాలు సాతి 2.0 యాప్ అనేది సెబీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. హర్యానా గవర్నమెంట్. సో హర్యానా గవర్నమెంట్ ఎందుకోసం న్యూస్లో వచ్చిందంటే, ఇక్కడ హర్యానా గవర్నమెంట్ పరంగా ఒక లాంచ్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి. మనకి తెలుసు పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ రాష్ట్రాలన్నింటిలో ఎక్కువ శాతం మనకి వాయు కాలుష్యం అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఎక్కువ శాతం ఢిల్లీ అనేది పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి గాలి కలుషితాల మూలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎందుకంటే ఢిల్లీ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీగా ఉన్నప్పుడు, క్యాపిటల్గా ఉన్నప్పుడు అక్కడ చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. వాతావరణం అనేది ఎప్పుడు పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగానే ఉంటున్నాయి. సో అటువంటి పరిస్థితిని తగ్గించాలి అంటే ముందు ఈ పంజాబ్ రాష్ట్రంలో, ఢిల్లీ పరంగా హర్యానా రాష్ట్రంలో ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో వాటిలో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి అని భావిస్తున్నారు అనమాట. అందుకోసం హర్యానా రాష్ట్రం వారు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొని వచ్చి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ప్రాజెక్టులు అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ప్రాజెక్టులో భాగంగా హర్యానా గవర్నమెంట్కి నియర్లీ 10,000 కోట్ల రూపాయలు అనేవి వరల్డ్ బ్యాంక్ నుంచి అందించడం జరిగింది. సో ఈ 10,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హర్యానాకి, ఢిల్లీకి మధ్యన ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు, ప్రాంతాలు, అక్కడన్నిటిలో కూడా ముందు ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈ ప్రాజెక్ట్స్ అనేవి నిర్మిస్తారు. సో ఇక్కడ హర్యానా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ ఎంత అంటే 10,000 కోట్ల రూపాయలు. ఈ 10,000 కోట్ల రూపాయలు ఎవరు ఇవ్వడం జరిగిందంటే వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ ఇలా వాళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకోసం వినియోగిస్తారు అంటే హర్యానా రాష్ట్రం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గాలి కలుషితాలను తగ్గించడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రదేశాల్లో వాయు కలుషితాలని కౌంట్ చేసి తగ్గించే విధంగా చర్యలు, ప్రణాళికలు అనేవి తీసుకుంటారు. అండ్ దాంతోపాటు ఏదైతే మన ఎనర్జీలో అంటే మన శక్తి వనరులుగా ఉపయోగించేటువంటి వాటిలో పునరుత్పాదక శక్తి వనరులు ఉన్నాయో వాటి వైపు మళ్లించడానికి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది కేటాయిస్తుంటారు అనమాట. ఫస్ట్ అయితే ఎన్సీఆర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏం లేదు, ఏవైతే ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి బోర్డర్తో ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో వాటిలో మొట్టమొదటిగా ఎయిర్ క్వాలిటీని పెంపొందించే విధంగా ప్రాజెక్టులు అనేవి స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఆ రాష్ట్రం మొత్తానికి కూడా ఈ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొస్తారనమాట. అండ్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పరంగా దీనికోసం అంటే ఎలా చేయాలి, కంప్లీట్గా ఏ విధంగా చేస్తే తీసుకున్నటువంటి నిధులకి న్యాయం చేకూరుస్తూ అండ్ మనకి టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చి ఎయిర్ పొల్యూషన్ తగ్గించగలం, ఇలా అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ బ్యాంక్ పరంగా అయితే వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. 1944 నుంచి కూడా ప్రపంచంలో చాలా దేశాలకి, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకి, అభివృద్ధి చెందిన దేశాలకి కూడా నిధులు కేటాయించి ఆ రాష్ట్రాలు అభివృద్ధి పొందడానికి ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఎన్సీఆర్ డిస్ట్రిక్ట్స్ ఏంటో కూడా చూద్దాం. ఎన్సీఆర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ ఢిల్లీతో ఏవైతే ల్యాండ్ బోర్డర్ కలిగి ఉంటాయో యమునా నగర్, కురుక్షేత్ర, కామల్, పానిపట్, సోనిపట్, ఫరీదాబాద్, గుర్గావ్, పాల్వాల్ ఇవన్నీ కూడా ఢిల్లీతోటి ఎంతో కొంత ల్యాండ్ బోర్డర్ కలిగి ఉన్నాయి. సో ఇలా ల్యాండ్ బోర్డర్ కలిగిన వాటిని ఎన్సీఆర్ డిస్ట్రిక్ట్స్ అన్నాం. సో క్యాపిటల్ రీజన్కి నెయిబర్గా ఉన్నటువంటి నెయిబర్ క్యాపిటల్ రీజన్స్ ఆ డిస్ట్రిక్ట్స్ ప్రాంతాలు అనమాట. వాటన్నిటిలో ముందుగా ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని వస్తారు. అటు తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 4 బ్యాంకులతోటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటే స్పర్శ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పర్శ సర్వీసెస్ని ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 4 బ్యాంకులతోటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. జనరల్గా ఈ స్పర్శ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే నేవీ, ఆర్మీ ఏవైతే త్రివిధ దళాలను మనం చెప్పుకుంటూ ఉంటామో, ఎయిర్ ఫోర్స్ ఇలా ఉన్నటువంటి మిగిలిన డిఫెన్స్ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరంగా ఉన్నటువంటి వ్యక్తులకి పెన్షన్ని సమయానికి అందించాలి అంటే బ్యాంకు ఖాతాల ద్వారా అందించేటప్పుడు వాళ్ళకి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పటికప్పుడు అందించడం కోసం ఈ స్పర్శ సర్వీసెస్ ద్వారా పెన్షన్స్ అనేవి టైం టు టైం వాళ్ళకి అందేలా చేయడమే ఈ స్పర్శ సర్వీస్ యొక్క అంతరార్థం అనమాట.
ఆల్రెడీ ఈ స్పర్శ సర్వీస్లో భాగంగా చాలా బ్యాంకులతోటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ప్రోగ్రామ్ అనేది తీసుకొని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం ద్వారా, ఒప్పంద పత్రం చేసుకోవడం ద్వారా బ్యాంకు సర్వీస్ని కార్యకలాపాలను వినియోగించుకొని ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో నేవీలో, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో చేస్తూ పెన్షన్ పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అమౌంట్ అనేది సకాలంలో అందడానికి ఈ సేవలనే ఉపయోగిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ బ్యాంకులతో ఒప్పందం చేసుకోవడం జరిగిందంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి, సెంట్రల్ బ్యాంక్ ఒకటి, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి న్యూఢిల్లీలో. సో ఈ బ్యాంకులన్నిటితో కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే స్పర్శ్ అనేటువంటి ఇనిషియేటివ్ కోసం అనమాట. ఈ ఇనిషియేటివ్ అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, వేరే బ్యాంకులతో ఆల్రెడీ టైఅప్ అయి కూడా ఉన్నారు. ఇంకా అన్ని ప్రాంతాలకి కూడా అందరికీ అందుబాటులో రావడం కోసమే మిగిలిన బ్యాంకులతో కూడా టైఅప్ అవ్వడం జరిగింది. స్పర్శ వచ్చేసి సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అని కూడా అంటాం, సర్వీస్ సెంటర్స్ అన్నమాట. వీటి ద్వారా ఏంటంటే ఎక్కడైనా సరే పెన్షన్ని సకాలంలో అందుబాటులో ఉంచడమే ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇప్పటి వరకు అయితే 1128 బ్రాంచెస్ పరంగా 4 బ్యాంకులతోటి ఈ సర్వీసెస్ అనేవి అందించాలి అని భావిస్తున్నారు. ఇప్పటికే 26,000 బ్రాంచుల వరకు కూడా, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ని 15 బ్యాంకుల ద్వారా అందిస్తున్నారు. ఎన్ని బ్రాంచులు ఉన్నాయి, ఈ 15 బ్యాంకులకు ఉన్నటువంటి ఎన్ని బ్రాంచుల పరంగా అందిస్తున్నారంటే 26,000 బ్రాంచుల ద్వారా సేవలు అనేవి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. సో స్పర్శ ఇనిషియేటివ్ వచ్చేసి పెన్షన్ని సకాలంలో అందించడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.